ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు కార్పొరేట్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ మధురవాణి గారు. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మేడం, మీకు గుర్తుందో లేదా, మనం ఒరాకిల్ లే ఆఫ్స్ గురించి మాట్లాడుకున్నాం. 2026 స్టార్టింగ్లోనే 21,000 మెంబర్స్ని తీసేయడం చూసాము. ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ తీయడానికి రెడీ అవుతున్నట్టు ప్రకటనలు వస్తున్నాయి. దీనికి కారణం వచ్చేసి ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నారు. అదేంటి మరి, ఏఐ వల్ల చాలా ప్రొడక్షన్ వస్తుంది, మాకు ఇంతమంది ఉద్యోగులు అవసరం లేదని తీసేసిన కంపెనీస్ ఇప్పుడు మళ్ళీ ఏఐ వల్ల ఇంకా సమస్యలు ఎక్కువ అవుతుందని ఇంకా తీసేయడం జరుగుతుంది. అయితే ఒరాకిల్ మళ్ళీ ఎందుకు ఈ లే ఆఫ్స్ తీస్తుంది అని అంటే, ఒకసారి ఒరాకిల్ మొత్తం మనం ఇంతమందిని 21,000ని లే ఆఫ్ చేసింది. ఈ 6 monthsలో చూసుకుంటే టర్మ్ వైజ్గా కొంతమంది తీసుకుంటూ వచ్చింది. ఎందుకు అని క్వశ్చన్ చేస్తే ఏఐ వల్ల అని చెప్తుంది. అదే కాకుండా మనకు వచ్చిన రిపోర్ట్స్, అంటే ఎక్కడ కూడా ఒరాకిల్ అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు, బట్ రిపోర్ట్స్ ప్రకారం ఏదైతే మనకి రిపోర్ట్స్ వైరల్ అవుతున్నాయో దాని ప్రకారం చూసుకుంటే ఈ September 1st నుంచి ఇంకా కొన్ని లే ఆఫ్స్ చేయడానికి ప్లాన్ వేసింది. సో ఇంకా లే ఆఫ్ జరగబోతున్నాయి రిపోర్ట్స్ ప్రకారం చూసుకుంటే. సో మనం మెయిన్గా ఎందుకంటే మనం ఏఐ మొత్తము ఇప్పుడు $55.7 బిలియన్స్ ఏఐ పైన ఇన్వెస్ట్ చేసింది. అదే కాకుండా ఇంకా $43,000 బిలియన్స్ వీళ్ళు ఇన్వెస్టర్ నుంచి తీసుకున్నారు ఏఐ, ఎస్పెషల్లీ ఏఐ పైన ఇన్వెస్ట్ చేయడానికి. అంటే చాలా పెద్ద ఎత్తున వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. అంతేకాకుండా ఇంకా అప్రాక్సిమేట్ $40 బిలియన్స్ ఏమో ఇంకా ఇన్వెస్టర్స్ కోసం వీళ్ళు వెతుకుతున్నారు. సో ఇవన్నీ మనం ఎంప్లాయీస్ మీద కాకుండా ఏఐ పైన, ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఏఐ డేటా సెంటర్ బిల్డ్ చేయడానికి వాళ్ళు యూజ్ చేస్తున్నారు. సో ఇలాంటి టైంలో మాకు ఎంప్లాయీస్ అవసరం లేదు, మేము ఏఐతోనే వర్క్ నడిపించుకుంటామని చెప్పి ఎంప్లాయీస్ని తీయడం జరిగింది. మళ్ళీ ఆ ఎంప్లాయీస్ని తీయడం కూడా ఏంటి, వాళ్ళని లే ఆఫ్ చేసింది కాబట్టి వాళ్ళకి సెవరెన్స్ పే ఇవ్వాలి కదా. సో $1.84 బిలియన్ సెవరెన్స్ పేకి వీళ్ళు ఇవ్వడం జరిగింది. అంత అమౌంట్ స్పెండ్ చేశారు, లే ఆఫ్స్కి కూడా స్పెండ్ చేశారు ఒరాకిల్ వాళ్ళు. సో ఇంకోటి మేడం, ఇప్పుడు అందరికీ నడుస్తున్న ట్రెండ్ ఏంటంటే ఐటీ జాబ్స్ ఆర్ ఏఐ జాబ్స్. ఇప్పుడు ఏవి మనకు కావాలి అని ఆలోచిస్తున్నారు, ఐటీయా ఏఐయా? ఐటీ విత్ ఏఐ, సాఫ్ట్వేర్ విత్ ఏఐ. మీకు సాఫ్ట్వేర్ లేకుండా ఏఐ నడదు, ఏఐ లేకుండా కూడా సాఫ్ట్వేర్, అలాంటి సిచ్యువేషన్ వచ్చింది. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు, సాఫ్ట్వేర్ డెవలపర్స్ అందరూ అప్స్కిల్ చేసుకుంటున్నారు, ఎప్పటికప్పుడు అప్స్కిల్ చేసుకుంటున్నారు. కాబట్టి కొంతమంది కంటిన్యూ అవుతూనే ఉన్నారు, లే ఆఫ్ అయిన వాళ్ళు మళ్ళీ జాబ్ కూడా తెచ్చుకున్నారు. సో ఇది కంటిన్యూషన్ అవుతూనే ఉంది. ఇప్పుడు ఓన్లీ ఏఐ కూడా పర్టికులర్గా చూసుకుంటే సాఫ్ట్వేర్ వాళ్ళు చాలా మంది ఏఐ పైన స్కిల్స్ నేర్చుకొని కొన్ని కంపెనీస్ వాళ్ళే ఏఐ స్కిల్ నేర్పించి ప్రమోషన్ ఇచ్చి మరి కూడా హైక్ ఇవ్వడం జరిగింది కొన్ని కంపెనీస్లో. ఐటీ జాబ్స్ చేసే వాళ్ళ లైఫ్ బాగుంటుంది, చాలా సెక్యూర్గా ఉంటుంది, మంచి శాలరీస్ ఉంటాయి, బిందాస్గా ఉంటుంది అని ఒకప్పుడు అనుకునే వాళ్ళు. ఇప్పుడు దినదిన గండం అన్నట్టుగా టెన్షన్, ఎప్పుడు ఉద్యోగం ఉంటుందో ఎప్పుడు ఉద్యోగం పోతుందో తెలియదు. మరి ఐటీ జాబ్ చేసే వాళ్ళందరికీ మనం అనుకున్నట్టుగా హై ప్యాకేజ్ ఉంటాయి కాబట్టి వాళ్ళ యొక్క ఎక్స్పెన్సెస్ కూడా హైగానే ఉంటాయి. చాలా మంది వాళ్ళు ఏంటంటే జాబ్ని బట్టే వాళ్ళ యొక్క మెయింటెనెన్స్ అనేది కూడా ఉంటుంది. సడన్గా ఇలా జాబ్లు పోవడం వల్ల నెక్స్ట్ వాళ్ళ పని ఏంటి అని అంటే, చాలా మంది ఏంటంటే ఐటీ చేసిన వాళ్ళు వేరే దాంట్లో సస్టైన్ అవ్వలేరు అని చెప్పేసి కూడా ఒక టాక్ నడుస్తుంది. మనకి ఐటీ అనగానే మంచి లగ్జరీ లైఫ్, హై శాలరీస్ అంటారు. అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ డెవలపర్స్ ఎలా ఉండే అంటే, మంచి జాబ్ రాగానే ఇంక వెంటనే కార్స్ కొనడం, ఈఎంఐ పెట్టుకోవడం, ఇల్లులు కొనడం, ఈఎంఐ పెట్టుకోవడం, వీకెండ్ అనగానే పార్టీ ట్రిప్స్, ఇవన్నీ లైఫ్కి వాళ్ళు అలవాటు పడిపోయారు. అంటే ముందు లే ఆఫ్స్ ఇంత లేవు. ఇప్పుడు ఏంటంటే లే ఆఫ్స్ ఎక్కువ అవ్వడం వల్ల ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకు కూడా అర్థం అవ్వట్లేదు, మేము ఉంటామా వెళ్ళిపోతామా. ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళు మెయిల్ ఓపెన్ చేయాలంటే భయపడుతున్నారు మన టెక్కీస్, ఎప్పుడు ఏ లే ఆఫ్ మెయిల్ వస్తుందో, ఏ పింక్ స్లిప్ వస్తుందో అని భయపడుతున్నారు. సో ఇలాంటి టైంలో లే ఆఫ్ చేసినప్పుడు, అంటే మనం చాలా చూసాం ఈ 6 monthsలో, అంటే లే ఆఫ్ అయినప్పుడు వాళ్ళు ఎంత స్ట్రగుల్ అవుతున్నారు. కొంతమంది డిప్రెషన్కి వెళ్ళారు, కొంతమంది సూసైడ్ అయ్యారు. అంటే కొంతమంది ఏంటంటే ముందు ప్రీ ప్లాన్గా ఎవరైతే అమౌంట్ సేవ్ చేసుకొని పెట్టుకుంటారు కదా, వాళ్ళకి అంత ఎఫెక్ట్ పడలేదు. ఎందుకంటే వాళ్ళు సేవ్ చేసిన అమౌంట్ ఉంది. కొంతమంది బిజినెస్ స్టార్ట్ చేశారు, కొంతమంది ఓన్ స్టార్టప్ కంపెనీస్ స్టార్ట్ చేశారు. ఎవరైతే ప్రీ ప్లానింగ్ లేకుండా జస్ట్ ఎంజాయ్మెంట్కి వెళ్ళారో వాళ్ళపైన ఎఫెక్ట్ చాలా పడ్డది. అంటే మనము చాలా మంది ఎక్స్పీరియన్స్, 40 years ఎక్స్పీరియన్స్, 20-30 years ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా లే ఆఫ్ అయినారు. ఇంకా మనకి 9 lakhs, 10 lakhs, 20-30 lakhs అంత శాలరీ వాళ్ళు కూడా లే ఆఫ్ చేయడం జరిగింది. సో వీళ్ళందరికీ అంటే సెవరెన్స్ పే ఇచ్చినా కానీ ఒక సడన్ షాక్ అనేది ఉంటుంది కదా. అంటే ఇప్పుడు మనకి నెక్స్ట్ మంత్ 1st వస్తే ఈఎంఐస్, 5th వస్తే ఈఎంఐస్, మళ్ళీ పిల్లలు రెంట్, స్కూల్ రెంట్, కొంతమంది పేరెంట్స్ని కూడా చూసుకుంటారు, కొంతమంది డెలివరీస్కి ఉన్న వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళందరికీ ఏంటంటే ఒకటేసారి లేవని ఒక షాక్, ఒక డైలమా లాగా, ఏంటి నెక్స్ట్ ఏంటి
మనం ఏం చేస్తాము, మనకు జాబ్ లేదు. ఇప్పుడు వాళ్ళంతా ఐటీ అంతా జాబ్ పైనే డిపెండ్ అయిన వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు. సో సడన్గా ఇట్లా తీసేసరికి నెక్స్ట్ ఏం చేస్తామా లేదా, ఇంకో జాబ్ వస్తుందా లేదా అని చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది. కొంతమంది వాళ్ళ నేటివ్స్కి వెళ్ళిపోయి ఫార్మింగ్ కూడా స్టార్ట్ చేశారు. కొంతమంది సైడ్ బిజినెస్ అంటే అక్కడికి ఆగిపోకుండా, కొంతమంది సాఫ్ట్వేర్స్ ఈవెన్ ఊబర్, ర్యాపిడో వీటిలో డ్రైవర్స్గా కూడా చేయడం మనం చాలా పోస్ట్ చూసాము. Yes. సో అంటే వాళ్ళు అక్కడితో ఆగిపోక ఏదో ఒక వే తీసుకున్నారు. బట్ స్టిల్ అదొక నైట్ మేర్ అంటారు కదా, పీడకల లాగా అయిపోయింది. ఆ ఒక్క Yes. పింక్ స్లిప్, ఒక్క ఈమెయిల్ పీడకల లాగా అయిపోయింది వీళ్ళకి. అంటే ఐటీ జాబ్స్కి ముందు అంత హవా ఉండదు. ఒకప్పుడు ఐటీ జాబ్స్ అంటే ఎంజాయ్ చేస్తూ చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు సీరియస్నెస్ ఉంది ఐటీ వర్క్ చేసే వాళ్ళకి అని అంటే సీరియస్నెస్గా చేస్తున్నారు పని. అంటే ఎప్పుడు ఏ టైం ఎలా ఉంటుందో తెలియదని ఒక భయంతో చేస్తున్నారని అనుకోవచ్చు అంటారా? అది మనం సీరియస్ చేస్తామా అంటే వాళ్ళు ఇప్పుడు ఎట్లుందంటే కొంతమంది ఉంటే ఉంటుందిలే, పోతే పోతుందిలే, నెక్స్ట్ ఇంకేదైనా చూసుకుంది అన్న మైండ్ సెట్ కొంతమంది లేదు, నాకు ఈ జాబ్ తప్ప నేను వేరే ఏం చేసుకోలేను అనుకున్న వాళ్ళు సీరియస్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. బట్ ఎవరైతే మనం జెన్జీ అనుకుంటున్నామో ఉంటే ఉంటుందో పోతే పోతుందని, వాళ్ళు మాత్రం సీరియస్నెస్ లేదు వాళ్ళకి అసలు. సో ముందు మరి ఐటీ జాబ్స్ ట్రెండ్ ఎలా ఉండబోతుంది అంటారు? తగ్గిపోతుందా పెరుగుతుందా? అంటే ఇప్పుడు ఏ వచ్చింది కాబట్టి పెరుగుతుందనే అనుకోవచ్చు. మనకి చూడండి టెక్నాలజీ ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అయింది, కానీ Yes. ఎప్పుడు కూడా వెనక వెళ్ళలేదు. మనకి ముందు కాలంలో మన కంప్యూటర్స్ ఉండేవా? లేదు. కానీ కంప్యూటర్స్ వచ్చాయి, తర్వాత ఇప్పుడు ఇంకా స్మార్ట్ ఫోన్స్, స్మార్ట్ టీవీస్ వచ్చాయి, ఇప్పుడు ఏఐ వచ్చింది. దీని తర్వాత ఇంకోటి వస్తుంది. బట్ మన టెక్నాలజీ మాత్రం అదే ఉంది, ఎందుకంటే వాటిని కనిపెట్టేది మనమే కాబట్టి. Yes. సో మన జాబ్స్కి అయితే ఎలాంటి హామీ ఉండదండి. అంటే మీరు అప్ స్కిల్ అయి ఉంటే, మీకు టాలెంట్ అయి ఉంటే మీ జాబ్స్ మీకు సెక్యూర్గానే ఉంటుంది. ఉంటుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.